కాదమ్మా. నీకసలు ఇక్కడ ఏం పని? విహారీ గారు, నిన్ను ఇంట్లో నుంచి తరివేశాము అంటే అర్థమేంటి? ఇంకెప్పుడు మా వైపు చూడకు, మా జోలికి రావద్దు అనే కదా. మరి ఎందుకు ఇక్కడికొచ్చావు? అది కాదమ్మా. ఏంటి? నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి? ఎవరు రమ్మన్నారా నిన్ను? అది కాదమ్మా, విహారీ గారిని. నోర్మోయ్, రావద్దన్నా సిగ్గు లేకుండా వచ్చిందే కాకుండా మళ్ళీ పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తున్నావా? అది కాదమ్మా, విహారీ గారు చాలా ప్రమాదంలో ఉన్నారమ్మా. మా బావకసలు ఏ ప్రమాదం వచ్చినా నీ వల్లేనే అది. అమ్మా, నా మాట వినండమ్మా. దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. నువ్వేం మాట్లాడుకో. అబద్ధంతో పడిన ముడి నీ కొడుకు పాలిట ఉచ్చుముడిగా మారింది. ఆ దేవదేవుడు ఆమోదించిన బంధాన్ని మీరు గుర్తించాలి. అయ్యో లక్ష్మి, లేమ్మా. సహస్రా, లక్ష్మి ఏం తప్పు చేసిందని అలా తోసేసావు? దీనివల్లే బావిక్కడ అలాంటి పరిస్థితిలో ఉన్నాడిప్పుడు. విహారీ హాస్పిటల్లో ఉండడానికి తనకి సంబంధం ఏంటి? విహారీ ఢిల్లీలో ఉన్నాడని అనుకుంటే ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నాడు? మనకంటే ముందు ఈ లక్ష్మికి ఇదంతా ఎలా తెలిసింది? నా అనుమానం ఇదే విహారికి ఇలా చేయించుంటుందేమో. మరి అది మింగిన 100 కోట్లు కట్టాలి కదా. దానికోసం ఇదంతా చేయించి ఏమీ తెలియనట్టు కూర్చొని ఏడుస్తూ నటిస్తోంది. ప్రాణం పోయినా లక్ష్మి ఆ పని చేయదు. అవునమ్మా, విహారీ గారు అసలు అలా ఎందుకున్నారంటే. వద్దు, నీ కట్టుకథలు మాకు చెప్పొద్దు. తను చెప్పేది కూడా వినరా మీరు? వినకర్లేదు బాబాయ్. ఎందుకంటే అది నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలే కదా. లక్ష్మమ్మ నిజాన్ని దాచింది కానీ అబద్ధం ఎప్పుడు చెప్పలేదు. అలాంటి నా చెల్లికి ఎలాగంతండ్రమ్మా మీరు? నేను చెప్పేది ఒక్కసారి వినండమ్మా. అసలు ఏమైందంటే. ఆపవే, నువ్వింకేం చెప్పొద్దు, మేమింకేం వినం. మీరందరూ పదండి. నువ్వు మాత్రం లోపలికొస్తే నేను చంపిస్తాను. జాగ్రత్త. నువ్వు నిజం ఎన్నటికీ వాళ్ళకి చెప్పలేవు. వాళ్ళు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. సారీ అమ్మా, నిన్ననే మాటల్ని, నీకు జరిగే అవమానాల్ని చూస్తూ కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు అంటారు, కానీ నీ విషయంలో నీకు అనువైన కాలం రావట్లేదు. బాబా, అదమ్మా. బాబు, బాబు,
ఏంటి విహారీ నీకు పరిస్థితి? అయ్యో. డాక్టర్, ఎలా ఉందండి నా కొడుకు కండిషన్? పేషెంట్ శరీరం నుంచి బుల్లెట్ తీసేసాం, బట్ మా బావకి ఇప్పుడు ప్రమాదం తప్పినట్టేనా డాక్టర్? లేదమ్మా, ప్రస్తుతానికి ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవడం లేదు. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అదేంటి డాక్టర్ అంత మాట అంటున్నారు? నిజమేనమ్మా, పేషెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తేనే కదా మేము ఏదైనా ప్రయత్నం చేసేది. డాక్టర్ అలా అనొద్దు డాక్టర్, ఎలాగైనా కాపాడండి. కాపాడడానికేనమ్మా మేముంది. మెడిసిన్కి ఆయన బాడీ రెస్పాండ్ అయితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. పోనీ ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే మా బావని కాపాడొచ్చు డాక్టర్. ఈ కండిషన్లో ఎక్కడికి తీసుకెళ్ళినా ఒకటేనమ్మా, మా హాస్పిటల్ కూడా సిటీలో వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్. లేదు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళొచ్చు.